మీరు చూసిన ఈ టీవీ గురించి చాలామంది అయితే అడిగారు. వాట్సాప్ నెంబర్లో కూడా చాలామంది అయితే అడిగారు, బ్రో ఈ టీవీ తీసుకోవచ్చా అని అయితే అడిగారు. అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం ఏం చెప్పాను తెలుసా? నేను 55 ఇంచెస్ టీవీ అయితే ఆర్డర్ పెట్టాను. వెంటనే రాగానే నేను అన్బాక్సింగ్ చేస్తానని అయితే చెప్పాను. బిగ్ బిలియన్ డేస్ అప్పుడే చెప్పాను. బట్ స్టిల్ ఆ ఛాన్స్ అయితే నాకైతే ఫ్లిప్కార్ట్ అయితే ఇవ్వలేదని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే ఫ్లిప్కార్ట్ వాడు బుక్ చేస్తే 4 వీక్స్ అయినా కానీ మన ఇంటికి అయితే పంపలేదన్నమాట. మన ఏదైతే అడ్రస్ అయితే ఉందో అడ్రస్కి అయితే పంపలేదు. ఇది కాదు మళ్ళీ ఎట్లయినా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను 43 ఇంచెస్ టీవీ చెక్ చేశాను మన లొకేషన్కి ఉందా. ఎందుకంటే చాలా టీవీస్ హైదరాబాద్లో కొన్ని లొకేషన్కి అయితే లేదు. హైదరాబాద్లో లేకపోతే ఇంకా వేరే లొకేషన్కి ఏమున్నాయో ఏమో లేదు. చాలా మందికి అందుకే క్యాన్సలేషన్ ఇవన్నీ జరిగాయి అన్నమాట. అలా అని చెప్పేసి 43 ఇంచెస్ చెక్ చేసినప్పుడు అది కూడా ఒక 1 వీక్ తర్వాత 43 ఇంచెస్ టీవీ లొకేషన్కి అవైలబుల్గా అయితే ఉంది. అలా అవైలబుల్గా అయితే ఉందని చెప్పేసి ఈ యొక్క కోకా Y74 Pro మోడల్ అయిన 43 ఇంచెస్ టీవీ నేను మళ్ళీ ఆర్డర్ పెట్టిన తర్వాత ఏది ముందు వస్తుంది, 55 ఇంచెస్ వస్తుందా 43 ఇంచెస్ వస్తుందని చెక్ చేస్తే 43 ఇంచెసే వచ్చింది. 55 ఇంచెస్ టీవీ క్యాన్సిల్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను చెప్పేది ప్రతి ఒక్కరి నిజం. నేను జెన్యూన్గా ఉండాలైతే అనుకుంటాను. మీ ముందు ఒక్కడి కూడా అబద్ధం చెప్పేసి మీ దగ్గర నుంచి ఏదో నా డీల్స్ ఛానల్ నుంచి కానీ నా యొక్క ఇక్కడ లింక్స్ నుంచి కొనాలని కాదు. అలాగే నేను చెప్పే ప్రతి ఒక్క టీవీ మీకు బెస్ట్ దయ్యి ఉండాలని చెప్పేసి అది ఒక్కటి తప్పించి నేను ఆలోచించేది వేరేదైతే ఆలోచించాను. సో మరి ఈ టీవీ గురించి ఇప్పుడైతే మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే వెయిట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మన సబ్స్క్రైబర్లో ఒకరు ఈ కూకా Y74 Pro మోడలే బుక్ చేశారు. ఇక్కడ మీ స్క్రీన్ షాట్ పెడుతున్నాను. అతను పంపించారు నాకు వాట్సాప్లో. అతను బుక్ చేశాడు. అతను బుక్ చేసిన తర్వాత తన ఇంటికి ఏమొచ్చింది తెలుసు? అది 55 ఇంచెస్ అనుకుంటా. ఇక్కడ డాల్బీ ఆడియో అని అయితే ఉంది. అది నాకు తెలిసి Y74 మోడల్ అయితే ఉంటుంది. దాంట్లో డాల్బీ ఆడియో మాత్రమే ఉంటుంది అనుకుంటా. అది పంపించారు. కానీ Y70 Pro మోడల్లో ఎలా ఉంటుంది తెలుసా? మీరు ఇక్కడ కింద చెక్ చేస్తే డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ అని అయితే వస్తుంది. అది ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేయండి. మళ్ళీ గుర్తు చెప్తున్నాను, అది ఉంటేనే యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ చాలా డెలివర్స్ అయితే చేయాలి. ఏదో ఒకటి అయితే మిస్ అయితే అవుతుంటుంది. లేకపోతే వాళ్ళు తెలిసి చేస్తారో చేయరో మనకైతే తెలియదు. కానీ బట్ మనం అవేర్గా అయితే ఉండాలి. నేను అందుకే చెప్తున్నాను, మళ్ళీ ఫస్ట్ నేను చెప్తున్నాను, ఎండు కూడా చెప్పట్లే. ఇక్కడ డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్, అలాగే ఇక్కడ మీరు Y70 Pro మోడల్ అని ఇక్కడ మనకు నెంబర్ కూడా సీరియల్ నెంబర్ కూడా అయితే ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ని మీరు చెక్ చేసుకోండి. కూకా Y74 Pro ఉందా లేదా క్లియర్గా అని చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు మిస్ అయితే మాత్రం మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి ఇవన్నీ పెట్టాలంటే ఇబ్బంది అయితే అవుతుంది. మీరు ఫస్ట్ మీకు డెలివరీ వచ్చినప్పుడే మీరు యాక్సెప్ట్ చేయకుండా ఉంటే మీకు బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట ఈ యొక్క టీవీ. అదొకటి మీరు గుర్తుంచుకోండి. మరి ఈ టీవీ గురించి ఇప్పుడు మనం క్లియర్గా అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ టీవీ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒకటైతే నేను క్లియర్గా అయితే చెప్పాలి. నేను అన్ని టీవీస్ చేస్తున్నాను రివ్యూస్, సౌండ్ బార్స్ కూడా చేస్తున్నాను. ప్రతి ఒక్కరి మీ ముందుకు తీసుకొస్తున్నాను. జెన్యూన్గా మీకైతే చెప్తున్నాను. నా జెన్యూన్ రివ్యూ మీకు ఎంతవరకు ఉపయోగపడిందో ఏమో నాకు తెలియదు. కానీ బట్ ఒకవేళ మీకు ఉపయోగపడిందన్న, నా దగ్గర నుంచి ఏదన్నా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేశారన్నా కూడా ప్లీజ్ ఏమన్నా మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ చిన్న ఛానల్, నేను ఒక్కనే వర్క్ అయితే చేస్తున్నాను. ఏమైనా కొనాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వ్యూ ప్రొడక్ట్స్ మీద లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఏవైతే మన లింక్స్ అయితే ఉన్నాయో ఆ లింక్స్ మీద క్లిక్ చేసి అమెజాన్ నుంచి అయినా ఫ్లిప్కార్ట్ నుంచి అయినా బై అయితే చేయండి. అలాంటప్పుడు ఇలాంటి ట్రూ జెన్యూన్ రివ్యూస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు రీసెంట్గా చూడొచ్చు, చాలామంది పెయిడ్ కొలాబరేషన్ చేస్తున్నారు. టీవీస్ అన్బాక్సింగ్ అవన్నీ పెయిడ్ కొలాబరేషన్సే. మనమైతే పెయిడ్ కొలాబరేషన్ చేసినా కూడా ధైర్యంగా మీ ముందైతే చెప్తాను ఇది పెయిడ్ కొలాబరేషన్ అని. అంత ధైర్యం అయితే నాకైతే ఉంది. సో అది మీరు గుర్తుంచుకొని మరి స్టార్ట్ అయితే చేద్దాం. ఒక్క లైక్ ఇవ్వండి, ఒక్క హైప్ ఇవ్వండి చాలు. డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే వస్తుంది. పక్కా రిప్లై అయితే వస్తుంది. కొంచెం లేట్ అవ్వచ్చు బట్ రిప్లై అయితే వస్తుంది. మరి యొక్క కూకా Y74 Pro మోడల్ ఈ యొక్క 43 ఇంచెస్ టీవీ గురించి మాట్లాడుకుంటే మీరు ఈ యొక్క మోడల్లో 43 ఇంచెస్ 55 ఇంచెస్ 65 ఇంచెస్ సైజ్ మాత్రమే చూస్తారు. 50 ఇంచెస్ సైజ్ అయితే ఉండదు. అది గుర్తుంచుకోండి. ఈ యొక్క 43 ఇంచెస్ టీవీలో అయినా 55 ఇంచెస్ అయినా 65 అయినా మనకు అప్రాక్సిమేట్లీ 350 నుంచి 400 నిట్స్ వరకు అయితే ఉంటుంది. ఈ 43 ఇంచెస్ టీవీలో సరికి 350 నిట్స్ అనేది బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క టీవీకి 2 TB హార్డ్ డిస్క్ వర్క్ అవుతుందా, అలాగే NTFS ఫార్మేట్ కలిగిన పెన్ డ్రైవ్ ఏమైనా వర్క్ అయితే అవుతుందా, మరి అలాగే ఈ టీవీ సర్వీస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి మైండ్లో. ఆ వాటి గురించి కూడా క్లియర్గా క్లుప్తంగా మీకు క్లారిఫై అయితే చేయబోతున్నాను. అండ్ అలాగే ఈ టీవీ బాక్స్లో ఏమొచ్చాయి అంటే కోర్స్ మనకు టీవీ యూనిట్ అయితే ఉంటుంది. తర్వాత 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఉంటాయి. ఈ టేబుల్ స్టాండ్స్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. వి షేప్ ఆకారంలో చాలా మంచిగా అయితే ఇచ్చారు. బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ మీడియట్ బిల్డ్ క్వాలిటీ. ఇది మెటల్ అయితే కాదు, కానీ బిల్డ్ క్వాలిటీ బాగా గట్టిగా బాగానే అయితే ఉంది. ప్లాస్టిక్ మీడియట్ బిల్డ్ క్వాలిటీ అయినా కూడా. అండ్ రిమోట్ అయితే ఉంటుంది. రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ మీడియట్ బిల్డ్ క్వాలిటీ. అండ్ మీకు అన్ని డెడికేటెడ్ బటన్స్ అన్ని ఇచ్చారు. కాకపోతే ఒక బటన్
బటన్స్ అనేవి మిస్ అయితే చేస్తున్నారు. దానివల్ల ఖచ్చితంగా మనం అయితే డైలీలా ఏదో ఒక క్షణం అయితే అనుకుంటాం, ఏంది ఇది అసలు ఎందుకు ఇట్లా ఇచ్చారు అని అయితే ఒక క్షణం అయితే అనుకుంటాం. అదేంటో కూడా నేను క్లియర్గా చెప్తాను. అలాగే దీంట్లో ఒక మంచి ఆప్షన్ కూడా అయితే ఉంది. అదే ఇక్కడ బ్లూ బటన్ అయితే కనపడుతుంది కదా, ఆ బ్లూ బటన్ క్లిక్ చేసి ఏమొస్తుంది అనే దాని గురించి కూడా క్లియర్గా అయితే మీకు అయితే చెప్పబోతున్నాను. బాటంలో కూకా బ్రాండింగ్ లోగో కనపడుతుంది అండ్ వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంటుంది. ఆ వాయిస్ అసిస్టెంట్ బటన్ రిమోట్నే కాకుండా టీవీకి కూడా అయితే ఇచ్చారనమాట, హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్. అది కూడా బ్యూటిఫుల్ అనమాట. తక్కువ బడ్జెట్లో, అంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇన్ని మంచి ఫీచర్స్ ఎలా ఇచ్చారో నాకైతే తెలియదు, బట్ మంచి ఫీచర్స్ అయితే మనకి ఈ టీవీ నుంచి అయితే లభిస్తున్నాయని చెప్పొచ్చు. రిమోట్లో వేసుకోవడం కోసం 2 AAA బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టేబుల్స్ అన్ని ఫిట్ చేసుకోవడం కోసం స్క్రూస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆడియో వీడియో కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టీవీ పవర్ ఇవ్వడం కోసం ఒక పవర్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ యొక్క డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మీకు బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం ఈ విధమైన డిజైన్ అయితే ఉంటుంది, కానీ ఇదంతా మెటలే. ఇక్కడ కనెక్టివ్ ఆప్షన్ దగ్గర మాత్రమే ప్లాస్టిక్ మేడెడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చారు. ఈ టీవీ ఫ్రంట్ సైడ్ చెక్ చేసినా కూడా టోటల్గా 3 సైడ్ బెజలే డిజైన్ అయితే ఉంటుంది అండ్ ఫ్రేమ్ అనేది మనకు మెటల్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బాటంలో సరికి నారో బెజలు ఒక పెద్ద ఫ్రేమ్ అయితే ఉందన్నమాట. కొంచెం చిన్నగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. మిడిల్లోనే కూకా బ్రాండింగ్ లోగో కనబడుతుంది. దాని కిందనే ఫార్ఫిల్ మైక్రోఫోన్ కానీ ఆన్ ఆఫ్ బటన్స్ కానీ అయితే ఉంటాయన్నమాట. టీవీ సైడ్ ప్రొఫైల్ కూడా చాలా స్లిమ్ గా అయితే కనబడుతుంది. ఓవరాల్ గా ఈ టీవీ డిజైన్ బిల్డ్ క్వాలిటీ చాలా ప్రీమియం గా అయితే అనిపించింది. అది కూడా తక్కువ బడ్జెట్ లో అయితే చెప్పొచ్చు. అందరికీ తెలిసిందే ఈ టీవీ యూఐ గురించి. యూఐ అనేది కొంచెం నాకు ఫస్ట్ ఆన్ చేయగానే ఖచ్చితంగా లాగ్ అయితే ఉందండి. అంటే ఇన్స్టాలేషన్ కూడా ఎలా అవుతుందో తెలుసా, ఇన్స్టాలేషన్ అనేది చాలా ప్రాపర్గా అప్డేటెడ్ వర్షన్ లాగా అయితే ఇచ్చారు. ఇన్స్టాలేషన్ అనేది మనమే చేసుకోవచ్చు. సింపుల్, మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది అంటే కథం ఇలా ఓపెన్ చేయగానే డైరెక్ట్ పాపప్ అయితే వచ్చేస్తుంది. జస్ట్ ఓకే బటన్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మన మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్ కానీ వైఫై కానీ సింక్ అయితే టీవీకి అయితే అయిపోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది గూగుల్ టీవీ 5.0 వర్షన్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే డిజైన్ కూడా చేంజ్ అయితే అవుతుంది. మనం సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో సెట్టింగ్ కూడా డిజైన్ చేంజ్ అవుతుంది. మీకు తర్వాతకి అయితే చూపిస్తాను. దెన్ నెక్స్ట్ ఈ యొక్క యూఐ అనేది ఫస్ట్ నేను ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కంపల్సరీ లాగ్ అయితే ఉంది. అది ఆప్టిమేషన్ అవ్వాలి కదా. ఆప్టిమేషన్ అయిన తర్వాత నాకైతే చాలా ఫాస్ట్గా అయితే అనిపించింది. మనకైతే కొంచెం టైం తీసుకున్న తర్వాత ఫాస్ట్గా అయితే అనిపిస్తుంది. ఫస్ట్ అయితే కొంచెం ఇబ్బంది అయితే పెడుతుంది, అదైతే గుర్తుంచుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు కావాల్సిన డెడికేటెడ్ యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ అయితే ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే ఇది గూగుల్ టీవీతో అయితే వస్తుంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ అన్ని యాప్స్ అయితే మనం అయితే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మనకు ఒక యాప్స్ అనే సెక్షన్ అయితే ఉంటుంది. దీంట్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ బార్ లేకపోతే యాడ్ కేటగిరీస్కి వెళ్ళేసి ఈజీగా మనం అయితే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ప్రతి ఒక్క యాప్ అన్నమాట. ఈ యొక్క యాప్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే మనకు ఒక యాప్ అయితే ఇన్బిల్ట్ అయితే ఇస్తున్నారు, అదే ఆటో టైం. ఈ యొక్క ఆటో టైం గురించి మాట్లాడుకుంటే మాత్రం అంటే మనం టీవీ యూజ్ చేయనప్పుడు మనకు స్క్రీన్ సేవర్ లాగా అయితే వస్తుంది కదా, అది మనం ఇక్కడ ఒక ఫ్రేమ్ లాగా అయితే పెట్టుకోవచ్చు. సామ్సంగ్ ది ఫ్రేమ్ అయితే ఉంటుంది కదా, ఆ విధంగా మనం అయితే సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. ఇలా ఫ్రేమే కాదు, వీడియోని కూడా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలా వీడియోసే కాదు, మన ఇంట్లో ఉన్న ఏవైనా ఇమేజెస్, అంటే మన పిల్లల ఇమేజెస్, మన ఫ్యామిలీ ఇమేజెస్, మన మ్యారేజ్ ఇమేజెస్ ఇక్కడ యాడ్ పిక్చర్ కొట్టేసి యూఎస్బీ నుంచి కూడా మనం అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ని దానికి డైరెక్ట్గా పెట్టాలి, అప్పుడైతే వచ్చేస్తుంది. ఇది గూగుల్ టీవీ యూఐ 5.0 వర్షనే కాకుండా ఆండ్రాయిడ్ 14 తోటి ఇంటిగ్రేట్ అయితే చేశారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆండ్రాయిడ్ 14 తోటి అయితే వస్తుంది. దెన్ ఇది 2GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉంది. కానీ మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆల్ యాప్స్ ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత 24GB అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఈ యొక్క టీవీలో మనకు కొన్ని పిక్చర్ మోడ్స్, సౌండ్ మోడ్స్ అనేవి వీళ్ళైతే కొన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వాటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఏ పిక్చర్ మోడ్ బెటర్గా అయితే ఉంది అనే దాని గురించి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తాను. సో మీరు ఇక్కడ చూస్తే పిక్చర్ మోడ్లో మనకు ఫస్ట్ ఎనర్జీ సేవింగ్ మోడ్ అయితే ఉంటుంది. ఎనర్జీ సేవింగ్ మోడ్లో మాత్రం మీరు బ్యాక్ లైట్ టెక్నాలజీ అయితే ఉంటుంది కదా, దీన్ని అయితే మీరైతే 80% చేంజ్ అయితే చేయలేరు. మిగతా ఏవైతే పిక్చర్ మోడ్స్ ఉన్నాయో గేమ్ కానీ, సినిమా కానీ, క్రికెట్ కానీ, వివిడ్ కానీ, స్టాండర్డ్ కానీ, యూజర్ కానీ, ఇలాంటి వాటిలో మాత్రమే మన కింద కనపడుతున్న బ్యాక్ లైట్ని కానీ, బ్రైట్నెస్ని కానీ, కాంట్రాస్ట్ని కానీ, సాచురేషన్ కానీ, యూ కానీ, షార్ప్నెస్ కానీ, ఇవన్నిటిని కూడా మనం అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు మనకు ఏ విధంగా అనిపించినా కూడా. దెన్ నెక్స్ట్ కిందికి వెళ్ళినట్లయితే అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఆప్షన్ అయితే ఉంటుంది. అడ్వాన్స్ సెట్టింగ్ ఆప్షన్లో డాల్బీ విజన్ నోటిఫికేషన్ మనం ఆన్ ఆఫ్ కూడా అయితే చేసుకోవచ్చు. అలాగే HDR ప్లే చేసినప్పుడు దాన్ని కూడా
కూడా ఆన్ ఆఫ్ కూడా చేసుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కిందికి వెళ్తే ఇక్కడ అడాప్టివ్ ల్యూమా కంట్రోల్ అయితే ఉంటుంది, లోకల్ కాంట్రాస్ట్ కంట్రోల్ కూడా అయితే ఉంటుంది, ఇంకా డైనమిక్ కలర్ బూస్టర్ కూడా కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. అంటే డైనమిక్ బూస్టర్ కంట్రోల్ అంటే నథింగ్ బట్ కలర్ని ఎన్హాన్స్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అంటే మీకు కలర్స్ ఎక్కువ కావాలనుకుంటే కూడా మనం పెంచుకునే ఆప్షన్ కూడా అయితే ఉంటుంది, ఒకవేళ కలర్స్ తక్కువ ఉన్నా కూడా. కాకపోతే అవి హెవీగా కలర్స్ అనేవి కనపడుతున్నాయి. సో చాలా మంది అయితే ఉంటారు కదా, నాకు ఇంకా కలర్స్ ఎక్కువ కావాలి బ్రో, కలర్స్ తక్కువ చూపిస్తుంది అనుకున్నప్పుడు ఇది ఆన్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది చూపిస్తుంది. కానీ 120 Hz రిఫ్రెష్ అనేది ఇది నేటివ్లీ 60 Hz ప్యానలే, 120 Hz ప్యానల్ అయితే కాదు. 120 Hz ఎప్పుడు మీకు యూజ్ అవుతుంది అంటే గేమింగ్ కన్సోల్ ఉంటుంది కదా, ఆ గేమింగ్ కన్సోల్లో 1080pలో మాత్రమే గేమింగ్ అనేది మనం ఆడుకోవచ్చు, అదర్వైజ్ మీరు అయితే ఆడుకోలేరు, అది గుర్తుంచుకొని. ఇంకా ఫిలిం మేకర్ మోడ్ కూడా ఆప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అంటే MEMC కూడా ఆప్షన్ అయితే ఉంది. MEMCలో కూడా వెళ్ళేసి మనం స్మూత్ కానీ క్రికెట్ కానీ స్టాండర్డ్ కానీ ఇలా కూడా మనం అయితే చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే కిందికి వెళ్తే ఐ ప్రొటెక్షన్ మోడ్ అయితే ఉంటుంది. ఐ ప్రొటెక్షన్ మోడ్లో మీరు లో కానీ మీడియం కానీ హైలో కానీ అయితే పెట్టుకోవచ్చు. ఇలా మంచి ఆప్షన్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా, ఇది VA ప్యానల్ తోటి అయితే వస్తుంది. ఈ VA ప్యానల్ 350 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇచ్చారనమాట. మీకు ఎన్హాన్స్డ్ వీవింగ్ యాంగిల్ అని కింద బాటంలో అయితే ఉంటుంది, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు 90 degreesలో చూసినా 75 degreesలో చూసినా చాలా బాగుంటుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్తే మాత్రం తప్పించి మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని వీడియోస్ ప్లే చేస్తున్నాను కదా, ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్తే తప్పించి మీకు కలర్ అనేది ఫేడ్ అయితే అవ్వదు. సో మీకు 90 degreesలో అయినా 75 degreesలో అయినా ఫ్రంట్ సైడ్ ఎలా చూస్తుందో అలాంటి కలర్స్ అయితే కనబడతాయి. అది VA ప్యానల్ అయినా కానీ మంచి వివింగ్ యాంగిల్ కనబడుతుందని చెప్పొచ్చు. దెన్ ఇంకా మీరు సౌండ్ సెట్టింగ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సౌండ్ సెట్టింగ్ ఆప్షన్ కూడా చాలా బాగా మంచి ఫీచర్స్ అనేవి ఇచ్చారనమాట. సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే సౌండ్ మోడ్ అనేది గేమ్ మోడ్ అయితే ఉంటుంది, దెన్ సినిమా ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, న్యూస్ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, స్టాండర్డ్ అయితే ఉంటుంది, యూజర్ అయితే ఉంటుంది, కొన్ని రకాల సౌండ్ మోడ్స్ ఇచ్చారు. అదొకటే కాకుండా దాని కిందనే బేసిక్ సెట్టింగ్ అయితే ఉంటుంది. అది ఎనేబుల్ కావాలంటే ఇక్కడ కింద డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ ఉంటుంది కదా, దాన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయగానే కింద బేసిక్ సెట్టింగ్స్ అనేవి ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అవ్వగానే మనం ఇక్కడ బ్యాలెన్స్ని కానీ బేస్ని కానీ ట్రిబుల్స్ కానీ సౌండ్ సరౌండింగ్ కానీ ఇక్కడ మనం ఎనేబుల్ చేసేసి ఎంజాయ్ అయితే చేయవచ్చు. బట్ నాకేమనిపించిందంటే డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ని మనం ఆన్ చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది అయితే అనిపించింది అనమాట. దెన్ నెక్స్ట్ డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ ఆల్రెడీ డాల్బీ అట్మాస్ కానీ సౌండ్ విజువలైజర్ కానీ ఎనేబుల్ అయ్యే అయితే ఉంటుంది. కిందికి వెళ్తే మనకి ERC అనేది ఎనేబుల్ అయితే చేసుకోవాలి, ERCని ఎప్పుడు ఆటోలో పెట్టుకొని. దెన్ కిందికి వెళ్తే డైలాగ్ ఎన్హాన్సర్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఆడియో అవుట్పుట్ అనేది మనకు PCMలో అయితే ఉంటుంది ప్రస్తుతానికి. దెన్ బాటంలోకి వెళ్ళి చెక్ చేస్తే ఆడియో అవుట్పుట్ డివైస్ అయితే ఉంటుంది కదా, ఆటో ఉంటుంది, టీవీ స్పీకర్ అయితే ఉంటుంది, HDMI ARC అయితే ఉంటుంది, HDMI ERC అయితే ఉంటుంది, బ్లూటూత్ అయితే ఉంటుంది. ఇలా కొన్ని రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చారు, మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ టీవీ గూగుల్ టీవీ తోటి అయితే వస్తుంది కదా, మరి క్రోమ్కాస్ట్ సపోర్ట్ అయితే ఉంది కదా, మరి క్రోమ్కాస్ట్ వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదా అంటే మాత్రం వర్క్ అయితే అవుతుంది, చాలా ప్రాపర్గా వర్క్ అవుతుంది. అంటే వైఫై కూడా కొంచెం స్పీడ్గా ఉండాలైతే అనుకోండి మీరు కనెక్ట్ చేసేటప్పుడు. సో ప్రాపర్గా వర్క్ అయింది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నేను రొటేట్ కూడా చేసి చెక్ చేశాను క్లియర్గా, ఎక్కడ కూడా మీకు హ్యాంగ్ అవుతున్నట్టు స్ట్రక్ అవుతున్నట్టు అయితే అనిపించలేదు, చాలా ప్రాపర్ షేరింగ్ అయితే జరుగుతుంది. దెన్ యాపిల్ ఎయిర్ ప్లే ఉందని కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేశారు ఫ్లిప్కార్ట్లో. బట్ నేను యాపిల్ ఎయిర్ ప్లే నేనైతే చెక్ చేశాను, ఈ టీవీకి అయితే యాపిల్ ఎయిర్ ప్లే అయితే లేదు అని మీరు గుర్తుంచుకోండి. వాళ్ళు పెట్టారు అంతే, మరి కనెక్ట్ అయితే అవ్వట్లేదు. నేను చెక్ చేసి ఇసుకొచ్చి వదిలేసాను అనమాట యాపిల్ ఎయిర్ ప్లే. మీలో ఎవరైనా ఈ టీవీ కొని ఆల్రెడీ యాపిల్ ఎయిర్ ప్లే ఏమైనా యూజ్ చేస్తున్నారా కింద కామెంట్ చేయండి. మరి ఏంటి మరి 2 TB హార్డ్ డిస్క్ వర్క్ అవుతుందా, పెన్ డ్రైవ్ NTFS ఫార్మేట్లో పెట్టినప్పుడు వర్క్ అవుతుంది అంటే మాత్రం ఈ 2 TB హార్డ్ డిస్క్ నేను కనెక్ట్ చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు కనెక్ట్ అయితే అయ్యింది. అంటే దీని ప్రకారం మీరు ఈ యొక్క హార్డ్ డిస్క్లో కొన్ని మూవీస్ కూడా ప్లే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. పెన్ డ్రైవ్ కూడా పెట్టాను NTFS ఫార్మేటు, దాంట్లో ఒక 15 GBకి పైగాను 13 GBకి పైగాను ఒక వీడియో అయితే ఉంది, అది ప్లే చేసి చెక్ చేశాను, ఎక్సలెంట్గా ప్లే అయితే అవుతుంది, ఎక్కడ హ్యాంగింగ్ ఇష్యూ కానీ స్ట్రక్ అవుతున్నట్టు కానీ అయితే ఇలాంటిది ఇబ్బంది అయితే పర్లేదన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో 1080p కూడా పెన్ డ్రైవ్ నుంచి అయితే ప్లే అయితే చేశాను, అది కూడా 8 బిట్లో మంచిగానే ప్లే అవుతుంది, మంచి అప్స్కేలింగ్ అయితే జరుగుతుంది, క్లారిటీ అనేది 4K క్లారిటీ వచ్చిన విధంగా అయితే ఉందన్నమాట. మీకు ఇబ్బంది అయితే లేదు, 1080pలో అయినా పెన్ డ్రైవ్ నుంచి ఎక్సలెంట్గా కనపడుతుంది ఈ యొక్క టీవీలో. కాకపోతే కొంచెం క్లారిటీ ఉన్నది మీరు చూజ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. సో నేను మంచి క్లారిటీ ఉన్నది చూజ్ చేసుకున్నాను, ఆ మంచి క్లారిటీనే ఇంకొంచెం ఎన్హాన్స్ అయితే చేసి 4Kలో అప్స్కేలింగ్ అయితే చేస్తుంది, 4K రెజల్యూషన్లో మంచిగానే చూపిస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఈ పెన్ డ్రైవ్ పెట్టినా అలాగే ఈ యొక్క USB పెట్టినా కూడా మరి టీవీ అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందంటే దీని బ్యాక్ సైడ్ ఉన్న కనెక్టివిటీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయంటే టోటల్గా 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఈ 3 HDMIలో ఒక HDMI 2.1 సపోర్ట్ చేస్తుంది, విత్ ఈ ఆర్క్ సపోర్ట్ అయితే చేస్తుంది. 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి, 2 USBలో సరికి
2.0 ఇచ్చారు. అయినా కానీ మనకు 2 TB హార్డ్ డిస్క్ని కూడా డిటెక్ట్ చేసి బాగానే పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది, మంచిగా అయితే ఉందన్నమాట. ఇంకా యాంటీనా పోర్ట్ అయితే ఉంటుంది, స్టాండర్డ్ పోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, ల్యాన్ పోర్ట్ అయితే ఉంటుంది, 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంటుంది, ఆడియో వీడియో కేబుల్ పోర్ట్ కూడా అయితే ఉంటుంది, పవర్ కేబుల్ పోర్ట్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. కాకుండా బ్లూటూత్ 5.0 డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా అయితే ఈ టీవీలో వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పిక్చర్ క్వాలిటీ గురించి ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. నేనైతే చాలా రకాలుగా పిక్చర్ మోడ్స్ వీళ్ళు ఇచ్చారు కదా, దాంట్లో కొన్ని పిక్చర్ మోడ్స్ అయితే చెక్ చేశాను. వివిలో చెక్ చేశాను. వివిలో మాత్రం కలర్స్ అనేవి చాలా బూస్టప్ కలర్స్ అయితే కనబడుతున్నాయి, చాలా ఎక్కువ కలర్స్ అయితే కనబడుతున్నాయి. అది కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి అయితే ఇష్టం ఉండదు. అయినా కానీ నేనేం చేశాను తెలుసా, స్టాండర్డ్లో చెక్ చేశాను. స్టాండర్డ్ అనేది ఉత్తమమైన మనం చెక్ చేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ మోడ్ అనేది. సో దాని నుంచి చెక్ చేసినప్పుడు అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మంచి న్యాచురల్ కలర్స్ అనేవి కనబడుతున్నాయి స్టాండర్డ్లో. అలాగే ఎక్కడ స్కిన్ టోన్లో కానీ ఇంకా స్కిన్ టోన్ ఎల్లో ఇష్యూగా కనపడడం, రెడ్ టోన్గా కనపడడం ఇలాంటిది అయితే లేదు. చాలా ప్రాపర్గా స్కిన్ టోన్ ఎలాంటి కలర్ అయితే ఉందో అలాంటి కలర్స్ అయితే కనపడుతున్నాయి. యూట్యూబ్ నుంచి నేను 1080p కంటెంట్ కూడా చెక్ చేశాను. చాలా మంచిగానే అప్ స్కేలింగ్ అయితే జరుగుతుంది. కాకపోతే నాకు ఒక్కొక్క క్షణం అయితే అనిపించింది ఏంటంటే అది వైఫై ద్వారానో మరి ఎలాంటిదో తెలియదు, కానీ నాకు యూఎస్బీ పెట్టినప్పుడు చాలా ప్రాపర్గా వర్క్ అయితే అయింది. కానీ యూట్యూబ్ నుంచి మరి వైఫై కొంచెం ల్యాగ్ అవుతుందో ఏదో తెలియదు, కానీ ఇంకొంచెం అప్ స్కేలింగ్ చేస్తే బాగుండు అనే ఒక థాట్ అయితే వచ్చింది. కానీ 4K HDR కంటెంట్ నేను ప్లే చేశాను. HDR10 కంటెంట్ అనేది యూట్యూబ్ నుంచి ప్లే అయితే అవుతుంది. ఎక్సలెంట్ అనమాట. డీటెయిల్స్ చాలా బాగా కనబడుతున్నాయి 4K HDRలో. అండ్ షాడోస్ కూడా చాలా ప్రాపర్ షాడోస్ అయితే కనబడుతున్నాయి. స్కిన్ టోన్స్ అయినా కానీ కలర్స్ కూడా చాలా పంచీ కలర్స్ కనబడుతున్నాయి నా స్టాండర్డ్ మోడ్లోనే. అండ్ ఎందుకు ఇలాంటి కలర్స్ కనబడుతున్నాయి అంటే దీంట్లో DCI-P3 93% అయితే ఉందన్నమాట. ఆ 93% కలర్ గామెట్ ఉండడం వల్ల ఆ కలర్స్ కూడా చాలా అక్యురేట్గా కనబడడం అయితే జరుగుతుంది. ఓన్లీ యూట్యూబ్లే కాదు, నేను నెట్ఫ్లిక్స్ నుంచి డాల్బీ విజన్ కంటెంట్ చెక్ చేశాను. డాల్బీ విజన్ అయినా డాల్బీ అట్మాస్ అనేవి ఈజీగా హ్యాండిల్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీ నుంచి. అండ్ అలాగే జియో హాట్స్టార్ నుంచి కూడా చెక్ చేశాను. జియో హాట్స్టార్ నుంచి కూడా అండ్ మనకు బ్యాడ్జింగ్స్ లోగోస్ కూడా అయితే వస్తున్నాయి. డాల్బీ విజన్ అని డాల్బీ అట్మాస్ అని కూడా లోగోస్ అయితే వస్తున్నాయి. అక్కడి నుంచి కూడా డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ అయితే ప్రాపర్గా వర్క్ అయితే అయింది. ఎక్కడ హ్యాంగింగ్ ఇష్యూ అయితే లేదు ఈ యొక్క టీవీ నుంచి. కలర్స్ చాలా పంచియర్ కనబడుతున్నాయి డాల్బీ విజన్లో కానీ. కాకపోతే నాకు ఒక క్షణం అయితే అనిపించింది ఏంటో తెలుసా, కొంచెం డాల్బీ విజన్లో అంటే ఇంకొక 400 ఇంకా 50 యూనిట్స్ ఇచ్చుంటే బాగుండైతే అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసరికి వీళ్ళ ఇది Y73 Pro అయితే ఉంటుంది, మ్యాటి డిస్ప్లే వచ్చింది. మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అది ప్రాపర్గా వర్క్ అయింది డాల్బీ విజన్ కంటెంట్ కూడా. ఇక్కడ నేను చెక్ చేస్తే కొంచెం ఇంకొక 50 ఇచ్చుంటే బాగుంది, 50 బ్రైట్నెస్ లెవెల్స్ ఇచ్చుంటే ఇంకొంచెం ప్రాపర్గా కనపడేది కదా అనిపించింది. అయినా కానీ బాగానే ఉంది. కలర్స్ పరంగా, డీటెయిల్స్ పరంగా, షార్పర్ ఇమేజ్ పరంగా చాలా క్లారిటీగా, అప్ స్కేలింగ్ లెవెల్ కూడా చాలా మంచి క్లారిటీగా అయితే చేస్తుంది అనమాట. కాకపోతే కొన్ని క్షణాలు ఉంటాయి కదా, నేను చాలా టీవీస్ అయితే చూశాను. పర్టికులర్గా ఈ టీవీని ఒక్కదాన్ని పెట్టుకొని చూస్తే మాత్రం చాలా మంచి కలర్స్, మంచి రెజల్యూషన్ తోటి, మంచి డీటెయిల్ తోటి అయితే కనబడతాయి. కాకపోతే నా కళ్ళు ఏంది అన్ని టీవీలు చూసిన తర్వాత కూడా కొన్ని నాకు కావాలని అయితే అనిపిస్తుంటాయి అనమాట. సో అందుకని దీంట్లో కూడా కావాలైతే అనిపించింది. సో అది పెంచితే బెటర్ అనమాట. ఎప్పుడైనా బ్రైట్నెస్ లెవెల్స్ అనేది ఎక్కువ అయితే ఉండాలి. అప్పుడు ఎక్కువ ఉన్నప్పుడే మనం ఇలాంటి డాల్బీ విజన్ కంటెంట్ ఒక ప్యూర్గా మనం అయితే చూడగలుగుతుంటాం. ఓకేనా, అది గుర్తుంచుకోండి. సో ఇలాగా మనకు డాల్బీ విజన్ కంటెంట్ అనేది కూడా చాలా ప్రాపర్గా ప్లే అయితే అవుతుంది. ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీలో నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎక్కడ నాకు కలర్స్ ఓవర్ సాచురేషన్ అవుతున్నట్టు, కలర్స్ మొత్తం డిస్గ్రేడ్ అవుతున్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. చాలా ప్రాపర్ కలర్స్ వస్తున్నాయి. అండ్ మీకు ఎక్కువ వివిడ్ కలర్స్ కావాలనుకుంటే కూడా వివిడ్లో కూడా మీరు చూడొచ్చు. స్టాండర్డ్లోనే ఇంకెక్కువ కలర్స్ కావాలనుకుంటే ఇంతకుముందుకు చెప్పాను డైనమిక్ కలర్ బూస్టర్ అయితే ఉంది కదా సెట్టింగ్స్లో, దాన్ని ఆన్ చేసుకుంటే కూడా మీకు కలర్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ అయితే అవుతాయి. లోలో, మీడియంలో ఇలా పెట్టుకుంటే కూడా ఎక్కువ ఇంప్రూవ్ అయితే అవుతాయి. అది ఒకసారి చెక్ చేయండి. బ్లాక్ కంటెంట్ గురించి అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడాలి. ఇది 100% బ్లాక్ కంటెంట్ అనేది కనబడుతుంది. అంటే మనం మూవీ చూసినప్పుడు కూడా కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ ఇవి కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. నేను జియో హాట్స్టార్ నుంచి కానీ నెట్ఫ్లిక్స్ నుంచి కానీ కూడా నేను నైట్ సీన్స్ అయితే చెక్ చేశాను. అవి కూడా కొంచెం ప్రాపర్గానే మంచిగానే ఆప్టిమేషన్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. మీకు 100% ప్యూర్ బ్లాక్స్ అనేవి ఈ యొక్క టీవీ నుంచి అయితే వస్తున్నాయి. మరి సౌండ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సౌండ్ విషయానికి వచ్చేసరికి 30 watts ఆడియో అవుట్పుట్ ఉంటుంది. 2.0 ఛానల్స్ అనేవి బాటంలో అయితే ఇచ్చారనమాట. కాకపోతే సౌండ్ అనేది నేను కొన్ని ప్లే చేసిన తర్వాత మీకు అయితే చెప్తాను. మీకు కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది నేను చెప్పింది కరెక్టా లేదా అనేది గురించి. సో వినండి.
విన్నారు కదా, మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి ఉన్నది ఉన్నట్టు. బట్ నాకేమనిపించింది అంటే సౌండ్ అనేది ఇంకొంచెం బాగా ఆప్టిమేషన్ చేయాలి, ఇంకొంచెం బెటర్ సౌండ్ క్వాలిటీ ఉన్న స్పీకర్స్ని ఇస్తే బాగుంటుంది అయితే అనిపించింది. అఫ్ కోర్స్ వీళ్ళు బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చారు, కొన్ని మనం మిస్ అయితే అవ్వాలి, కానీ సౌండ్ బార్ కనెక్ట్ చేసుకుంటే మాత్రం HDMI 2.ERకి సపోర్ట్ అయితే ఉంది కాబట్టి మీకు మంచి ఆడియో క్వాలిటీ అయితే వస్తుంది. ఖచ్చితంగా సౌండ్ బార్ అయితే నీడెడ్ అన్నమాట. ఈ టీవీ MEMC సపోర్ట్ అయితే ఉంది, LLM సపోర్ట్ అయితే ఉంది. అండ్ నేనేం చెక్ చేశానంటే కొన్ని ఫాస్ట్ సీన్స్ అయితే చెక్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, కొన్ని వీడియోస్ ప్లే చేస్తున్నాను. నాకు ఫాస్ట్ సీన్స్ కూడా మూవ్మెంట్ అనేది, కెమెరా యాంగిల్ మూవ్మెంట్ అనేది కూడా చాలా సూపర్గా వర్క్ అయితే అవుతుంది, చాలా ఫాస్ట్గా వస్తుంది. అక్కడ బ్లర్ సీన్స్ కనపడకుండా ప్రాపర్గా వర్క్ అయితే అవుతున్నట్టు అనిపించింది ఈ యొక్క టీవీలో. ఎక్కడ హ్యాంగ్ అవుతున్నట్టు, స్టక్ అవుతున్నట్టు, ఫ్రేమ్ డ్రాప్ ఇష్యూస్ అయితే ఈ యొక్క సీన్ అంటే మనకు ఒకేసారి ఎలా అంటే కెమెరా యాంగిల్ మూవ్ అవుతుంటుంది అండ్ అదేవిధంగా మోషన్ కూడా వెళ్ళిపోతుంటుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ చూసే సీన్స్ దానివల్ల మనకు తెలిసిపోతుంది అనమాట. ఓన్లీ క్రికెట్ ఆడినప్పుడే బాల్ బాటు అదే కాదు, ఇలాంటి సీన్స్లో కూడా మనకు ప్రాపర్గా మోషన్ బ్లర్ అనేది తెలుస్తుంది. సో MEMC ప్రాపర్గానే వర్క్ చేస్తున్నట్టయితే అనిపించింది. అలాగే ఈ టీవీలో మరొక బ్యూటిఫుల్ ఆప్షన్ అయితే ఉంది, అదే బ్లూ బటన్ గురించి చెప్తా అయితే అన్నాను కదా. బ్లూ బటన్ అయితే ప్రాపర్గా మనం అయితే మల్టిపుల్ OTT అప్లికేషన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సెట్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. రిమోట్లో మనకు బ్లూ డెడికేటెడ్ బటన్ ఇచ్చారు కదా, దీన్ని క్లిక్ చేయగానే మనకు టీవీలో చూడండి, టీవీలో ఒక యాప్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఈ యాప్ ఓపెన్ అవుతుంది. ఈ యాప్ ఓపెన్ అవ్వగానే ఐ గాట్ ఇట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మల్టీ ఫంక్షన్ అని పైన చూడండి, ఇక్కడ సింగిల్ ఫంక్షన్, మల్టీ ఫంక్షన్. ఓకేనా, మల్టీ ఫంక్షన్ అంటే మీరు ఏదైతే బ్లూ బటన్ అయితే ఉందో అక్కడ బ్లూ బటన్ చూపిస్తుంది కదా, బ్లూ బటన్ టాప్లో చూడండి ప్లస్ సింబల్ కనబడుతున్నాయి. ఆ ప్లస్ సింబల్ ఏంటంటే ఇక్కడ మనకు వైట్ కలర్లో ఉన్న టాప్, అప్, రైట్, లెఫ్ట్ అనేది అనొచ్చు. సో అక్కడ మనం ప్లస్ సింబల్ మీద ఒకటి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇప్పుడు నేను ఒక యాప్ సెలెక్ట్ చేసుకోమంటే ఆహా యాప్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు మల్టీ ఫంక్షన్. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు బాటమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంకొక యాప్ని క్లిక్ చేసుకోమని అయితే అంటాను. అంటే మనకి ఏవైతే రిమోట్లో డెడికేటెడ్గా బటన్స్ అయితే ఇచ్చారో OTT అప్లికేషన్స్ అవి లేనివి నేనైతే పెట్టుకుంటున్నాను. మీరు మళ్ళీ చూడవచ్చు, ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను లేనిది ఏంటి ఏముంది యాప్ అని చెక్ చేస్తే G5 అయితే లేదు కాబట్టి G5 పెట్టుకున్నాను. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకొకటి అయితే యాప్ అయితే ఉంది కదా, సోనీ లివ్ అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు కింద సెట్ అనే ఆప్షన్ బటన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేశాను. సెట్ అయితే అయిపోయింది. అంటే ఇప్పుడు మల్టీ ఫంక్షన్ బటన్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు నేను హోమ్కి అయితే వెళ్తాను. హోమ్కి వెళ్ళిన తర్వాత మీరు చూస్తుండండి, బాటంలో నేను ఇప్పుడు బ్లూ బటన్ క్లిక్ చేస్తున్నాను. మీరు చూస్తుంటే కింద ఆ యాప్ అయితే వచ్చింది కదా, రిమోట్ బటన్ యాప్, దాన్ని నేను లెఫ్ట్ మీద క్లిక్ చేస్తే G5 అయితే వచ్చేస్తుంది. రైట్ మీద క్లిక్ చేశాను, G5 యాప్ అయితే ఓపెన్ అయితే అయ్యింది. అదే ఇప్పుడు మళ్ళీ ఈ బటన్ని క్లిక్ చేసి ఇప్పుడు లెఫ్ట్ మీద బటన్ మీద క్లిక్ చేస్తే సోనీ లివ్ అయితే ఓపెన్ అయితేనే అవుతుంది. చూడండి, సోనీ లివ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా మనం ఒక్క సింగిల్ యాప్ తోటి మల్టిపుల్ OTT అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ యొక్క టీవీ నుంచి. కానీ నాకేమనిపించిందంటే ఈ బ్లూ బటన్ OTT అప్లికేషన్స్ ఇవ్వకుండా వీళ్ళు డైరెక్ట్గా ఒక 3 లైన్స్ బటన్ ఇచ్చేసి షార్ట్ కట్స్గా మనం మూవీ చూసినప్పుడు కానీ ఏవైనా యూట్యూబ్ నుంచి వీడియో చూసినప్పుడు కానీ మనం ఆటోమేటిక్గా మనం చేంజ్ చేసుకుంటే, అంటే పిక్చర్ మోడ్స్ని కానీ సౌండ్ మోడ్స్ని కానీ ఇవన్నీ చేంజ్ చేసుకునే ఆప్షన్స్ ఇచ్చుంటే బాగుండు అని అయితే నాకు ప్రాపర్గా అయితే అనిపించింది. అలాంటి ఆప్షన్ అయితే లేదు. ఎప్పుడు మనం ఈ రిమోట్లో ఒక సెట్టింగ్ బటన్ టాప్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని మనం ఎప్పుడు పిక్చర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇవి అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. అవి 1-2 సార్లు అయితే ఏం కాదు, మనం చేంజ్ చేయొచ్చు. కాకపోతే మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అరే ఈ సీన్ మనం వివిడ్ మోడ్లో చూస్తే బాగుంటుంది, అరే ఈ సీన్ మనం సినిమా మోడ్లో పెట్టుకొని చూస్తే బాగుంటుంది అని అయితే ఇలా అయితే అనుకుంటున్నాము కదా. సో అక్కడైతే నాకైతే అనిపించింది కంపల్సరీ ఇది మనం డైలీ యూజ్ చేస్తుంటాం, ఈ పిక్చర్ మోడ్ సౌండ్ మోడ్స్ చేంజ్ చేస్తుంటాం కదా, ఒక్క షార్ట్ కట్ బటన్ ఇచ్చేసి కింద ఇచ్చుంటే ఎగ్దమ్గా అయితే ఉండేది. ఈ బ్లూ బటన్ కూడా అవసరం లేదు, మల్టిపుల్ OTT అప్లికేషన్స్ అది తీసేసి ఇక్కడ ఒక చిన్న లైన్గా ఇచ్చి మనం కింద షార్ట్ కట్స్గా అయితే ఇచ్చుంటే ఎక్సలెంట్గా అయితే క్విక్ సెట్టింగ్స్లోకి ఇచ్చుంటే ఎక్సలెంట్గా అయితే ఉండేది అయితే నాకైతే అనిపించింది. ఆ ఒక మైనస్ అయితే ఉంది. అలాగే ఇంకొక మైనస్ ఏంటిరా అంటే మాత్రం USB 2.0, 2.0 అని 2 పోర్ట్లు ఇచ్చారు. 3.0 ఇచ్చేసి కొంచెం మనకు సైడ్ పక్కన ఇవ్వకుండా వేరే ప్లేస్మెంట్లో దీన్ని పెట్టుంటే ఇంకా బాగుండేది అయితే నాకైతే అనిపించింది. అదొకటి మైనస్ అయితే ఉంది. ఈ టీవీలో మరొక బ్యూటిఫుల్ ఆప్షన్ అయితే ఉంది, అదే ఫార్ఫిల్ మైక్రో వాయిస్ అనమాట. సో మనం రిమోట్ని పక్కా పెట్టేసుకొని హే గూగుల్ వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 10:50 AM. ఓకే, హే గూగుల్ ఓపెన్ యూట్యూబ్. Opening YouTube for Android TV. Okay. Hey Google, go to home page. Okay, here are some videos.
Hey Google, go to homepage. Sure, here are some videos. సో ఇలా కొన్ని వింటుంటుంది, కొన్ని అయితే వింటలేదన్నమాట. ఓకే, ఎనీవే మనమైతే కొన్ని యాప్స్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే గూగుల్ వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి ఒక్క యాప్కి ఇంటిగ్రేట్ అయితే చేయాలి. ప్రతి ఒక్క యాప్ను ఓపెన్ చేయడం, మనం బ్యాక్ అనగానే బ్యాక్ హోమ్ పేజ్కి వెళ్ళడం, ఇలాంటివి కూడా గూగుల్ సర్వీస్లో ఇంకా ఇచ్చుంటే బాగుంటుంది. అది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా ఈ యొక్క 18,000 అంటే నేను బై చేసింది 18,884 రూపీస్కి అయితే బై చేశాను. ఇప్పుడు కూడా నాకు తెలిసి అయితే 19,000 అయితే ఉంది. 19,000 కూడా కొనవచ్చు, కానీ 23,000 అనుకుంటే మనకు కొన్ని బ్రాండెడ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. 23,000 25,000లో బ్రాండెడ్కి అయితే ఉన్నాయి. 18,000లో అనుకుంటే మాత్రం పక్కాగా 20,000 నుంచి 80,000లో కూడా ఈ టీవీని అయితే మీరు కన్సిడర్ చేసి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోండి. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనపడుతున్నాయి, అక్కడి నుంచి కొనవచ్చు. 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్. అండ్ ఇవి మీరు బుక్ చేసి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను ఎండింగ్లో, ఖచ్చితంగా కింద డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లోగో ఉందా లేదా మీ బాక్స్ మీద చెక్ చేసుకోండి. డాల్బీ ఆడియో ఉంటే మాత్రం మీరు Y74 అయితే మీకు వచ్చినట్టు. Y74 ప్రో మోడల్ రావాలి అంటే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఉంటేనే మీకు వచ్చినట్టని చెక్ చేసుకోండి. సైడ్కి కూడా మనకు మోడల్స్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఆ మోడల్స్ నెంబర్స్ కూడా చెక్ చేసి ఒకసారి అయితే చూడండి, ఓకేనా? అది మాత్రం పక్కా అయితే చేయండి. చేయకపోతే మళ్ళీ మీరే ప్రాబ్లం ఫేస్ అయితే చేస్తారు. సర్వీస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సర్వీస్ అనేది నాకైతే సిటీ అంటే మెయిన్ సిటీస్లో బాగానే ఉంటుంది అనేది నాకైతే అనిపించింది. బట్ కొన్ని విలేజ్ సెక్షన్లో అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కస్టమర్ నెంబర్ అనేది మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. యూజర్ మాన్యువల్లో వాళ్ళకి కాల్ చేసి ఆ సర్వీస్ని మనం అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తుండాలి. వస్తున్నారా టీవీ ప్రాబ్లం ఎలా ఉందని అయితే కంపల్సరీ చెప్పాలి. ఒక్కొక్కసారి సిటీలో ఉండే కూడా అలాంటిది అయితే అవుతూ ఉంటుంది అన్నమాట. సో సర్వీస్ అనేది ఏ టీవీ ప్రాపర్గా అయితే లేదు. నిజంగా చెప్పాలంటే ఇది కూడా అలాగే అయితే ఉంటుంది. సర్వీస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఎనీవే మరి టీవీని తీసుకోవాలి 18,000 నుంచి 20,000లో అంటే మాత్రం ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. ఇదన్నమాట నాకు అనిపించిన ఈ టీవీ గురించి రివ్యూ. ఈ టీవీ ఇప్పటికి కూడా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో మీ ముందు ఉంటాను. మరి ఒక లైక్ ఇవ్వండి, ఒక హైప్ అయితే ఇవ్వండి. మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. అండ్ అలాగే వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి బై ద ఛానల్కి హెల్ప్ఫుల్ అయితే చేయండి. జెన్యూన్ కంటెంట్ని ముందుకైతే ప్రోత్సహించండి. చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుస్తా. సీ యూ, బాయ్.